గుట్కా తినే వాళ్ళు ఉంటే ఆ ప్రేక్షకులే గారు అందరూ కూడా తెలుగు వారు అందరూ కూడా తెలుగు తులుక ఏ భేదం లేకుండా ప్రతి ఒక్క వాళ్ళు కూడా గుట్కా తినే వాళ్లకు నేను ఒక మెసేజ్ చెప్తున్నాను. నేను చాలా గుట్కాలు బాగా తినేవాడిని. నేను దాదాపుగా రోజుకు 30-40 గుట్కాలు తినేవాడిని. అప్పట్లో కచ్చ గుట్కా తినేవాడిని. పోకలు జరద వేసి చున్నం వేసి పేపర్లో బాగా ఇది చేసుకుంటూ తినేవాడిని ఒకప్పుడు. దాని తర్వాత పాన్ పరాకులు వచ్చి పాన్ మసాలా తినేవాడిని. దాని తర్వాత పాన్లు తినేవాడిని. దాని తర్వాత మాణిక్యంలు తినేవాడిని. ఈ రోజు వరకు మొన్నటి వరకు కూడా రజనీకాంత్ బాబా తినేవాడిని. అది ఒకటేసారి సడన్ గా నాకు ఒక మెసేజ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఈఎన్టీ స్పెషలిస్ట్ ఆయన చెప్పడం జరిగింది. ఆయన పేరు వచ్చేసి జానకి రామరెడ్డి గారు, యశోధర్ హాస్పిటల్ దగ్గర ఉంటాడు. ఆయన మన హైదరాబాద్ సికింద్రాబాద్ స్పెషలిస్ట్, ఆయన ఈఎన్టీ స్పెషలిస్ట్. ఇప్పుడు నేను ఇంత మంచిగా మీతో మాట్లాడుతున్నా అంటే కారణం ఆయన్నే. ఎందుకంటే నాకు ఒక 3 నెలల కింద అసలు మాట్లాడడం రాలేదు. మాట్లాడడానికి కూడా మీకు నమస్తే చెప్పాలని కూడా నమస్తే ఇట్లా వచ్చింది మాట. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా ఇప్పుడు నేను నమస్తే చెప్పినా గుర్తుకొచ్చిందా మీకు? అట్లా వచ్చింది. అందుకు ఈ గుట్కలు తినడం వల్ల వచ్చింది. నాకు దయచేసి బంద్ చేయని చెప్తే నాకు ఆ బంద్ చేయడానికి కూడా దాదాపుగా 2 నెలల పైన బట్టి నేను ఒక 30-35 గుట్కాల నుంచి అట్లా తగ్గించుకుంటా లాస్ట్ 5 గుట్కాల వరకు వచ్చిన.